హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీన్స్ కర్రీని ఇట్లా సింపుల్గా కుక్కర్లో చేసుకోండి. త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడాలి, కలర్ మారాల్సిన అవసరం లేదు, ఇలా మెత్తబడిపోతే సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ను ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కొంచెంసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మూత తీసి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1½ టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను వేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడిపోవాలి. చూడండి, టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయేసరికి ఉంచి మూత తీసుకోండి. చూడండి, ఇక్కడ బీన్స్ ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ. ఈ విధంగా చేసుకోండి. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.